అబ్బా అమ్మమ్మమ్మమ్మమ్మ ఆ పూజలో ఎక్కడ దొరికిపోతామోనని టెన్షన్ పడి చచ్చిపోయాననుకో. చచ్చారా అంటే మీరు కూడా శవమేనా? ఏయ్ నీ బొంద పిచ్చివాగుడు వాగేవనుకో నువ్వు కూడా శవం అయిపోతావు. ముందు బసంతి శవం ఏం చేయాలో అది ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది అత్తయ్య గారు? తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట పారేయడమో లేదా పాతి పెట్టడమో చెయ్యాలి. అర్జెంటుగా ఆ పని చేద్దాం పదండి. మరి పెళ్లి పీటల మీద ఎవరిని కూర్చోబెడతారు అత్తయ్య గారు? ఈ కోతిలో కూర్చోబెడతాను చాలా. అయితే మీరు కోతి అన్నమాట. ఏంటే కోతత్త ఏంటే? అంటే ఆ కోతికి అత్త అయితే కోతత్తయ్యే కదా అత్తయ్య గారు. ఇంకా నయం అత్త కోతి అనలేదు. ముందు ఈ శవాన్ని బయటికి తీసుకెళ్దాం పదండి. ఇదేంటే ఇంత బరువు ఉంది? రెడీ రెడీ. ఏందిదే సీర మార్చుకుని రమ్మంటే బయట తీసిపోతున్నారేంది? అంటే లోపలికి ఎవ్వరు రావద్దని బయట వాళ్ళకి చెప్పడానికి. అది చెప్పడానికి బసంతిని తీసుకెళ్తున్నారెందుకు? నేను కూడా వస్తానని తను గొడవ చేస్తోంది, అందుకే తీసుకెళ్తున్నాను. తను గొడవ ఎలా చేస్తది? నేను మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని ఇలా గొడవ చేసింది. ఎలా గొడవ చేసింది అంటే అర్థం ఏ అని చిన్నపిల్లల ఏడ్చి సోపించమని కాదు. ఈ రోజు మౌనవ్రతం అన్నారు కదూ, మరి ఎట్టా మాట్లాడింది అని. అంటే 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 మౌనవ్రతం మీతో మాతో కాదు కదా. ఇదేటి ఏటేటి మాతో మాట్లాడదా మీతో మాట్లాడుద్దా? అదే వ్రతం. అదొక వెరైటీ వ్రతం. మీరెళ్తే మేము చీర మారుస్తాం. మార్చాల్సింది మీరు కాదు, మా బసంతి. అయ్యో అలాగే మీ బసంతికే చీర మారుస్తాం, మీరు వెళ్ళండి. మా బిడ్డకి మేం మారుతాం గాని మీరు మార్చడం ఏంటి? అవును, మేమే మార్చాలి. ఎందుకు? ఇది మా ఆచారం. చీర మార్చడం కూడా ఆచారమేనా? చీర కాదు, చిన్న బొట్టు మార్చడం కూడా మా ఆచారమే. ఓయబ్బో, అన్నీ మీరే చేస్తే మరి మేమేం చెయ్యాలా? ఇదిగో బసంతే ఇల్లిట్టాగే అంటారు గాని నువ్వొచ్చేయమ్మే మన గదికెళ్ళి చీర మార్చుకొని వద్దాము. ఆచారం అని చెప్తుంటే ఏంటి మీరు గొడవ చేస్తున్నారు? అదంతా కుదరదు. నా బిడ్డకి నానే చీర మార్చాలా. ఇదిగో పూచ, బసంతి వాళ్ళ పార్టీలో చేరిపోయినది గాని నువ్వు వెళ్ళి తీసురా. అయ్యో చెప్పేది వినమ్మా. రా బసంతి. చూసావా పూజ, పాపం ఎంత బాధగా నిన్ను కౌగిలించుకుందో, తన బాధని ఇలా మౌనంగా చెప్తోందో. పూజ, నువ్వు దాని తల్లివి కాకపోయినా తల్లి లాంటి దానివి. ఆకారంలో అడవి చెట్టులా ఉన్న ప్రేమలో పువ్వుల చెట్టు లాంటి దానివి. అలాంటి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నా జన్మ ఎందుకు? నీ చేతులతోనే నన్ను చంపేయ్. అమ్మా బసంతి, నీ సీర నేను మార్చనమ్మా, మార్చను. అత్తైనా అనసూయ మారుస్తుంది, అలా అని నేను మాటిస్తున్నానమ్మా. ఇచ్చింది చాలే తప్పకా. వాళ్ళ మాటలిని నువ్వు పడతావేమో గాని నాను పడినా రాయ్య బసంతే.
అయ్యో! ఓ